హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి భరణి శంకర్, ఇమ్మానియల్ అలాగే రాము రాథోడ్ వీళ్ళు ముగ్గురు హౌస్లో సేఫ్ ప్లే ఆడుతున్నారా, సేఫ్ గేమ్ ఆడుతున్నారా, ఫేక్గా ఉన్నారా అన్న దాని గురించి మాట్లాడుకుందామండి. దానికన్నా ముందు ఒకవేళ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ ఇమ్మానియల్ గురించి మాట్లాడుకుందామండి. ఇమ్మానియల్ టాస్క్ల పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా, అందరి అంటే ఒక టీమ్ లీడర్గా మాట్లాడే పరంగా ఏ విధంగా చూసుకున్నా ఇమ్మానియల్ ఈస్ టూ గుడ్. అందరిని చాలా కలుపుకొని వెళ్తాడు, అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, మంచి పాయింట్స్ చెప్తున్నాడు. ఈవెన్ నామినేషన్ పాయింట్స్ అయినా గేమ్ని అంచనా వేయడంలో ఇమ్మానియల్ తర్వాతనే ఎవరైనా యాజ్ ఆఫ్ నౌ బిగ్ బాస్ హౌస్లో అతనికి ప్రతి స్ట్రాటజీ ముందే కనుక్కుంటున్నాడు. ఏ స్ట్రాటజీ ఎలా మూవ్ చేయాలని చాలా బాగా చేస్తున్నాడు. టూ ఇంటెలిజెంట్, చాలా ఇంటెలిజెంట్గా ఆడుతున్నాడు గేమ్. ఇప్పటివరకు అయితే టూ గుడ్. కానీ కొన్నిసార్లు ఎందుకో సేఫ్ ప్లే ఆడుతున్నట్టు నాకు అనిపించింది. ఇప్పటి వరకు నాకు పెద్దగా అలా అనిపించలే, కానీ ఎస్పెషల్లీ నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ తర్వాత శ్రీజ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసే విధానం, ఆ బ్రతిమలాడు చూసిన తర్వాత ఎందుకు ఇంత అవ్వడం అంటే, శ్రీజకి నా అగ్నిపరీక్ష షో ద్వారా ఆడియన్స్లో కొంచెం పాజిటివ్ వచ్చింది అండ్ స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్, ఆమెని మనం నామినేట్ చేసాం, దట్టు ఆమె ఏడ్చింది. సో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో, మనం ఏమైనా నెగిటివ్ అవుతామేమో అని చెప్పి, మనం ఏమైనా డ్యామేజ్ అయిందేమో అని చెప్పి ఆ డ్యామేజ్ కంట్రోల్గా తనని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం, ఈవెన్ వెళ్ళి అతను బూస్ట్ ఇచ్చి తాగిపించడం, దట్టు అది కాకుండా తనకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే, ఆడియన్స్లో మనం నెగిటివ్ అవ్వకూడదు, శ్రీజ దృష్టిలో కూడా మనం నెగిటివ్ అవ్వకూడదు, కామనర్స్ దృష్టిలో మనం నెగిటివ్ అవ్వకూడదు అని చెప్పి కొంచెం సేఫ్ ప్లే చేశాడేమో నాకు అనిపిస్తుంది అండి. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఒకరిని నామినేట్ చేసిన తర్వాత కనీసం ఒక హాఫ్ డే అయినా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డేకి వెళ్ళి సార్ట్ అవుట్ చేసుకోవడం అనేది కామన్ థింగ్ బిగ్ బాస్ హౌస్లో. బట్ వెరీ నెక్స్ట్ మినిట్ వెళ్ళి ఆమెను కన్సోల్ చేయడం నాకైతే ఎందుకో సేఫ్ ప్లే ఆడుతున్నాడు అంటే ఏంటంటే ఒక రైవల్రీ మెయింటైన్ చేయట్లే, దీనివల్ల నాకు నెగిటివ్ అవుతుందని ఏమని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసే విధానం చూస్తే నాకెందుకో ఇమ్మానియల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఎక్కడ బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పి ఆ రియాలిటీ బయటకు రాకుండా సేఫ్ ప్లే చేస్తున్నట్టు నాకు అనిపించింది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు పర్టికులర్గా నిన్న శ్రీజ గారిని వదిలించిన తర్వాత నాకు అలాగే అనిపించింది. మీకేమనిపించింది అంటే, స్ట్రాంగ్ పాయింట్స్ మీకు అనుకున్నప్పుడు, మీ పాయింట్స్ మీరు అనుకున్నప్పుడు, మీ పాయింట్స్ మీకు న్యాయంగా అనిపించినప్పుడు, నిజంగా అనిపించినప్పుడు మీరు వెళ్ళి అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సార్ట్ అవుట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఓకే, బట్ అంత రిక్వెస్ట్ చేసి మరీ చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇకపోతే భరణి శంకర్ గారు ఎస్పెషల్లీ ఆ కెప్టెన్సీ టాస్క్లో ఆయన మాట్లాడకపోవడం అనేది నిజంగా మైనస్. ఎందుకంటే ఆయన గురించి ఆయనే స్టాండ్ తీసుకోకపోతే ఇంకెలా, ఏమైనా ఆడియన్స్ చూస్తున్నారు, నా గేమ్ ప్లాన్ నాకు ఉంది అంటున్నాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నీ గేమ్ ప్లాన్ నీ దగ్గర ఉంటే సరిపోదు, అది ఆడియన్స్కి అర్థం కావాలి. ఒకటి సింపుల్ థింగ్, బిగ్ బాస్ హౌస్లో మన డబ్బా మనం కొట్టుకోవాలి, మనం ఏమనుకుంటున్నాం అనేది ఆడియన్స్కి తెలియాలి. అప్పుడే నీకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో ఇలా ప్రతిసారి ఆడియన్స్ తెలిసి ఉంటుంది నా గేమ్ ప్లాన్ నాకు ఉంది అని చెప్పి ఆయన రియాలిటీ ఎక్కడ నాకు తెలిసి పెద్దగా బయటకు వచ్చినట్టు అనిపించలేదు. ఆ ఎగ్గు ఇష్యూలో కూడా తనుజ గారి మీద ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఆయన పేరేంటి మాస్క్ మ్యాన్ హరీష్ మీద ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు తప్ప అతను రియాలిటీ ఎక్కడ కూడా మాట్లాడలేదని నాకు అనిపించిందండి. సో ఈ సినారియోస్ చూసిన తర్వాత ఇతను కూడా హౌస్లో చాలా ఫేక్గా ఉన్నాడు, ఇతని రియాలిటీ అనేది బయటకు రావట్లేదేమో అనిపించింది. ఇమ్మానియల్ సేఫ్ గేమ్ ఆడితే ఈయన ఫేక్గా ఆడుతున్నట్టు నాకు అనిపించింది. సో మీకేమనిపించింది భరణి శంకర్ విషయంలో? నేనే తప్పుగా అనలైజ్ చేశానా, లేకపోతే లేదు బ్రో మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందా? అది కూడా కామెంట్ చేయండి. టోటల్గా ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్ ఎప్పుడైనా సరే అంటే, ఫస్ట్ రాము రాథోడ్ బట్టలు ఉతకడం ఉంది, క్లాత్ వాష్ చేయడం, అవన్నీ చూసిన తర్వాత అయ్యో పాపం, లాండ్రీ పని చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత అయ్యో పాపం జనాలలో చాలా సింపతి వచ్చింది. అండ్ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో చాలా కష్టపడ్డాడు, టూ గుడ్. అందరికి ఈవెన్ హౌస్లో అయినా బయట ఉన్న రాము రాథోడ్ ఈజ్ ఏ ఇన్నోసెంట్ పర్సన్ అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆ టాయ్స్ టాస్క్ ఉంది, ఆ బొమ్మల టాస్క్ ఉంది, ఆ టాస్క్లో రీతుతో కలిసి గేమ్ ఆడడం, తనుజ అడిగిన తర్వాత డబుల్ స్టేట్మెంట్ పాస్ చేయడం, అండ్ రీతు వచ్చి తన బాస్కెట్లో ఉన్న బొమ్మలను తీసుకున్న ఎలాంటి మాట మాట్లాడకుండా నిలబడ్డం, ఇవన్నీ చూసిన తర్వాత రాము రాథోడ్కి అంటే అతను ఇన్నోసెంట్ అయితే నేను అనుకోవట్లేదు, అతనికి గేమ్ మీద ఒక అవగాహన ఉంది. కాకపోతే తను ఎందుకు బయటకు తీయట్లేదు, ఒక ఏంటంటే సేఫ్ గేమ్ అవసరం ఉన్నప్పుడే బయటకు తీద్దాం అంటే ఇన్నోసెంట్ ముసుగులో గేమ్ ఆడుతున్నట్టు నాకు అనిపించింది. అంటే ఇన్నోసెంటే, బట్ తను ఆడాల్సిన గేమ్ తను ఆడుతున్నాడేమో అనిపించింది. ఇన్నోసెంట్ వేలో అంటే సింపతి వేలో రాము రాథోడ్ అంటే అమాయకుడు అని అనుకోవాలి, కాకపోతే గేమ్ ఆడుతున్నాడు అంటే చూసే వాళ్ళ దృష్టిలో అమాయకుడు అనిపించుకోవాలనుకుంటున్నాడు. బట్ ఆ రియాలిటీ గేమ్ అనేది ఆడలేకపోతున్నాడు, కొన్నిసార్లు ఆడడానికి ట్రై చేస్తున్నాడు. సో డబుల్ స్టాండర్డ్ కూడా మెయింటైన్ చేస్తున్నా నాకు అనిపించింది. మీకేమనిపించింది వీళ్ళ ముగ్గురు విషయంలో? నాకైతే వీళ్ళు ముగ్గురు ఫేక్గా ఉన్నారు. ఎస్పెషల్లీ అంటే ఫేక్ మీన్స్ ఇమ్మానియల్ సేఫ్ గేమ్, మన భరణి ఫేక్ గేమ్ అనిపించింది, ఇమ్మానియల్ ఏమో సేఫ్ గేమ్ అనిపిస్తుంది. రాము రాథోడ్ ఏమో ఇన్నోసెంట్లో గేమ్ ఆడాలనుకుంటున్నాడు, చూస్తున్నంత ఇన్నోసెంట్ కాదేమో అనిపిస్తుంది, డబుల్ స్టాండర్డ్ మనిషిలాగా అనిపిస్తుంది. ఫర్దర్ కూడా అంటే
నామినేషన్ పాయింట్స్ కూడా స్ట్రాంగ్‌గా పెట్టట్లేదు రామరాథోడ్. మరది ఆయన ఇన్‌బిల్ట్ అలానా లేకపోతే నాకెందుకు అనుకుంటున్నారో నాకు తెలీదు గానీ స్ట్రాంగ్ వాయిస్ అనేది రైజ్ చేయట్లేదు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా రేలంగి మావయ్య అనిపించుకోవాలి. బట్ గేమ్ ఆడాలి అనుకుంటున్నారు. అందరి దృష్టిలో మంచిగుండాలి. బట్ గేమ్ ఆడాలి. ఇలా అనుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే హౌస్‌లో ఉన్నప్పుడు మీరు ఏదైనా సరే పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా నీకంటూ ఒక స్టాండర్డ్ ఉండాలి. నీకు అంటే నువ్వు ఒక స్టాండ్ మీద నిలబడాలి. నువ్వు ఒక స్ట్రాంగ్ ఒక పాయింట్ అనేది రైజ్ చేయాలి. అది నెగెటివ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఇప్పుడు సంజన గారు ఉన్నారు. అది బ్యాడ్ అయినా, గుడ్ అయినా సరే వెంటనే అనేస్తది. అలా ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాలి. ఈ ముగ్గురిలో అది మిస్ అవుతుంది అని నాకు అనిపిస్తుందండి. ఈ ముగ్గురు చాలా అంటే చాలా ఫేక్‌గా, సేఫ్‌గా ఇన్నోసెంట్‌గా ఆడుతున్నారేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్‌లో మీరు దేనికి డిసగ్రీ చేస్తారో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.